రీసెంట్గా కల్కి మూవీ చూసిన తర్వాత మన తెలుగు యువత మొత్తం అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అని అయితే కొట్టుకుంటున్నారు. సో ఈరోజు మన వర్షన్ ఏంటో చూద్దాం. అసలు కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అని ఈ వీడియో తెలిసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ గైస్, నేను మీ జలేబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు రెగ్యులర్గా ఫ్యాన్ వార్స్ చేసుకునే మన తెలుగు యువతకు గాడ్ వార్స్ పరిచయం చేసిన మన కల్కి డైరెక్టర్ నాగేశ్వన్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అని తెలుసుకోబోతున్నామని చెప్పాను కదా. సో ఫస్ట్ దాన్ని ఎమోషనల్గా డివోషనల్గా కాకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం, సరేనా? అంటే ఎట్లా అంటే స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళకున్న అస్త్రాలు ఏంటి, వాళ్ళు ఎవరి దగ్గర ఏ విద్యలు నేర్చుకున్నారు, అలాగే వాళ్ళ దగ్గర ఏ శస్త్రాలు ఉన్నాయి, ఈ పాయింట్లో మాట్లాడుకుందాం. అలాగే ఎండ్కి వచ్చేసరికి అసలు ఎవరి మీద గెలవగలరు, ఇది ఒక క్లారిటీగా మాట్లాడుకుందాం పాయింట్ ఈరోజు. ఫస్ట్ మనం జన్మ గురించి మాట్లాడుకుందాం. అర్జునుడు వచ్చేసి ఇంద్రుడి వరం వల్ల పుట్టాడు కుంతీదేవికి. అలాగే కర్ణుడు వచ్చేసి సూర్యదేవుడు వరం వల్ల పుట్టాడు. నెక్స్ట్ విద్య గురించి మాట్లాడుకుందాం. విద్య వచ్చేసి అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర విద్యను నేర్చుకున్నాడు. అలాగే కర్ణుడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు ఎవరో తెలుసు కదా, ద్రోణాచార్యుడికి విద్య నేర్పించినవాడు పరశురాముడు. ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ఆయుధాల గురించి మాట్లాడుకుందాం. అసలు కర్ణుడి దగ్గర ఏ ఆయుధం ఉంది, అర్జునుడి దగ్గర ఏ ఆయుధం ఉంది. ముందు అర్జునుడి ఆయుధం గురించి మాట్లాడుకుందాం. దాని పేరు వచ్చేసి గాంధీవం. అది బ్రహ్మదేవుడు అయితే శివుడి కోసం తయారు చేశాడు. శివుడు ఆ గాంధీవం ఉపయోగించి చాలామంది రాక్షసులను చంపేశాడు. తర్వాత అది అగ్నిదేవుడి కోరిక మేరకు వరుణదేవుడు అర్జునుడికి ఇవ్వడం అయితే జరిగింది. గాంధీవం స్పెషాలిటీ ఏంటంటే గాంధీవంకున్న ఆ స్ట్రింగ్ ఉంటుంది చూడండి, తాడు, అది 108 మంత్రాలతో తయారు చేయబడిన స్ట్రింగ్ అనమాట. అది ఇట్లా ఒక్కసారి ఇలా మీటినప్పుడు ఒక పిడుగు లాంటి శబ్దం చేస్తుంది అది. అండ్ అలాగే గాంధీవాన్ని ఎవరు పడితే వాళ్ళు లిఫ్ట్ చేయలేరండి, అది వర్తి అయి ఉంటే మాత్రమే లిఫ్ట్ చేయగలుగుతారు. అండ్ అలాగే ఆ గాంధీవానికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అది ఎవరైతే యూజ్ చేస్తారో యూజర్ యొక్క పవర్ని బట్టి దాని పవర్ ఇంకా పెరుగుతుంది. యూజర్ ఎంత పవర్ఫుల్ అయితే అది ఇంకా పవర్ఫుల్గా యుద్ధం చేస్తుంది గాంధీవం అనేది. ఇప్పుడు మనం కర్ణుడి ఆయుధమైన విజయధనస్సు గురించి మాట్లాడుకుందాం. ఈ విజయధనస్సుని పరశురాముడు కర్ణుడికి ఇస్తాడు. దీన్ని విశ్వకర్మ శివుడి కోసం తయారు చేస్తాడు. దీని పవర్ వచ్చేసి ఏంటంటే సేమ్ గాంధీవం లాగే దీని స్ట్రింగ్స్ కూడా 108 మంత్రాలతో తయారు చేశారు. ఇది మీటినప్పుడు కూడా ఒక పిడుగు లాంటి శబ్దం వస్తుంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే దీంతో ప్రయోగించే అస్త్రాలు ఏవైతే ఉంటాయో దాని పవరు 1000 టైమ్స్ మల్టిప్లై అవుతుందండి, అంటే 1000 రెట్లు పెరుగుతుందనమాట. అండ్ ఇంకొక స్పెషల్ అండ్ మెయిన్ అట్రాక్షన్ ఉంది ఈ బాణానికి వచ్చేసి. అదేంటంటే దీని పేరు విజయధనస్సు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ బాణాన్ని, ఈ బౌని ఎవరైతే పట్టుకుని యుద్ధం చేస్తారో ముల్లోకాల్లో వాళ్ళని ఎవరు గెలవలేరండి, అంత పవర్ ఇది దీనికి ఇస్తుంది. ఆ యూజర్కి అపజయం అనేది ఉండదు కాబట్టి దాని పేరు విజయధనస్సు అయిందండి. కురుక్షేత్రం టైంలో కూడా ఒకసారి కృష్ణుడు చెప్తాడండి, ఏంటంటే కర్ణుడి చేతిలో విజయధనస్సు ఉంది, విజయధనస్సు పట్టుకుని కర్ణుడు యుద్ధం చేసినంతసేపు ముల్లోకాల్లో ఎవరు వచ్చినా కానీ కర్ణుని గెలవడం అసాధ్యమని అయితే ఒకసారి చెప్తాడు కృష్ణుడు కూడా. ఇప్పుడు వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు వీక్నెసెస్ వచ్చేసి అర్జునుడికి అయితే నాకు తెలిసినంత వరకు వీక్నెస్ కానీ శాపాలు కానీ ఏం లేవండి. యుద్ధం టైంలో ఫలించే శాపాలు అలాంటివి అయితే ఏం లేవు. అండ్ కర్ణుడికి వచ్చేస్తే మనందరికీ తెలుసు కర్ణుడికి చాలా శాపాలు ఉన్నాయి. అది ఏంటో వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఫస్ట్గా వచ్చేసి గురువు శాపం. పరశురాముడి దగ్గర కర్ణుడు విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సూతుడని చెప్తే ఎవరు విద్య నేర్పించట్లేదు అని చెప్పి బ్రాహ్మణుడు అని చెప్పి విద్య నేర్చుకుంటాడు. అది తెలుసుకున్న పరశురాముడు శపిస్తాడండి, నా దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ నీకు అత్యవసరమైన సమయంలో మర్చిపోతావు అని చెప్పేసి పరశురాముడు శపిస్తాడు. అలాగే బ్రాహ్మణుడి శాపం ఏంటంటే నీకు అవసరమైన టైంలో నీ వాళ్ళు ఎవ్వరూ నీకు సాయం రారని చెప్పేసి శపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి భూదేవి శాపం అండి, నీకు చాలా అత్యవసరమైన సమయంలో నీ రథచక్రాన్ని నేను మొయ్యనని చెప్పేసి భూదేవి శాపం ఇస్తున్నానండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ కర్ణుడి కవచకుండలాలు. ఇది కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఓపిక్గా వినండి. కర్ణుడికి కవచకుండలాలు ఉంటాయి. ఆ కవచకుండలాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అవి పూర్వం ఒక రాక్షసుడు అండి, రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఒక వరాన్ని అడిగాడు. ఆ వరం ఏంటంటే నాకు ఒక 1000 కవచాలు ఇవ్వండి, ఒక్కొక్క కవచాన్ని భేదించాలంటే వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు అయి ఉండాలని చెప్పేసి ఒక వరాన్ని బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అలాగే బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే ముల్లోకాలని సొంతం చేసుకుని చాలా ఇబ్బంది పెడతాడు దేవతల మొత్తాన్ని. అప్పుడు విష్ణుమూర్తి నరనారాయణులుగా జన్మించి అలా తపస్సు చేసి అన్ని సంవత్సరాలు తపస్సు చేసి 999 ఏవైతే కవచాలు ఉంటాయో వాటిలన్నింటినీ బద్దలు కొట్టేస్తాడు. ఆ లాస్ట్ కవచం ఉన్నప్పుడు ఈ వరం కోరికలో అదొక భాగం అనమాట. సూర్యుడు ఏం చేస్తాడంటే ఆ కవచాన్ని తీసుకుంటాడు. ఆ కవచం తీసుకుని కుంతికి పుత్రుని ప్రసాదించినప్పుడు ఈ కవచకుండలాలు ఆ వరంతో పాటు కుంతికి ఇస్తాడనమాట. అందుకే కర్ణుడు కవచకుండలాలతో పుడతాడు.
ఇప్పుడు కర్ణుడి కవచకుండలాలు భేదించాలంటే వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు అయి ఉండాలి. మహాభారతంలో అలా తపస్సు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే ఇంద్రుడిని దానం అడగడానికి పంపించి ఇంద్రుడి ద్వారా కవచకుండలాలు తీసేసుకుంటారనమాట. ఇప్పుడు వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి, శాపాలేంటి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ నిలబడి యుద్ధం చేసుకుంటే ఎవరు గెలవగలరో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ముందు మహాభారతం కన్నా ముందు వాళ్ళిద్దరూ కొన్నిసార్లు యుద్ధం చేశారు. దాంట్లో కర్ణుడు కొన్నిసార్లు ఓడిపోయి ఉండొచ్చు. కానీ కర్ణుడు అప్పుడెప్పుడు తనకున్న విజయధనుసు ఉపయోగించలేదు. కానీ అర్జునుడు ఫస్ట్ నుంచి తనకున్న గాంధీవాన్ని యూజ్ చేశాడు. బట్ ఎప్పుడు విజయధనుసుకి గౌరవం ఇచ్చి నార్మల్ టైంలో యూజ్ చేయొద్దని చెప్పి కర్ణుడు ఎప్పుడు దాన్ని ఉపయోగించలేదు. కానీ కురుక్షేత్ర టైంకి వచ్చేసి ఇద్దరు ఎదురుబొదురు నిలబడి ఇటుపక్క కృష్ణుడు ఏం లేకుండా నార్మల్గా కొట్టుకుంటే ఎవరు గెలవగలరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణుడు లేకుండా ఎందుకు అన్నానంటే స్పెసిఫిక్గా నేను, ఎందుకంటే 2 times అర్జునుడిని కృష్ణుడు కాపాడుతాడు. ఎక్కడ? కర్ణుడు ఒకసారి నాగాస్త్రం ప్రయోగిస్తాడు. నాగాస్త్రాన్ని విరుడు అస్త్రం అర్జునుడి దగ్గర లేదని తెలుసుకున్న కృష్ణుడు ఏం చేస్తాడంటే తన రథాన్ని గట్టిగా భూమిలోకి తొక్కుతాడు. అది ఒక జానడు రథచక్రం నేలలోకి దిగిపోయి తలకి తగలాల్సిన నాగాస్త్రం అర్జునుడి కిరీటానికి తగులుద్ది. అది ఒకసారి. రెండొకసారి ఇంద్రుడికి కవచకుండలాలు దానం ఇచ్చినప్పుడు ఇంద్రుడు శక్తి ఆయుధాన్ని కర్ణుడికి ప్రసాదిస్తాడు. దాన్ని ఎవరు పేరు చెప్పి వదిలిపెట్టినా కానీ వాళ్ళని చంపేస్తుంది అనమాట ఆయుధం. సో ఇది తెలుసుకున్న కృష్ణుడు ఏం చేస్తాడంటే ఘటోత్కచుడిని కర్ణుడి మీదకి పంపిస్తాడనమాట మాయా యుద్ధానికి. సో దుర్యోధనుడు ఫోర్స్ చేస్తాడు కర్ణుడిని అది యూజ్ చేసి ఘటోత్కచుడి మీద అని చెప్పేసి శక్తి ఆయుధం అక్కడికి యూజ్ అయిపోయేలాగా చేస్తాడు. ఎందుకు? అర్జునుని కాపాడడానికి. అందుకే నేను కృష్ణుడు లేకపోతే అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కర్ణుడు అర్జునుడు ఎదురుబొదురు ఉన్నారనుకోండి విత్ దేర్ ఫుల్ పవర్స్ అనమాట. అంటే యువతల పక్క కవచకుండలాలు ఉన్నాయి కర్ణుడి దగ్గర, అన్ని అస్త్రాలు కర్ణుడి దగ్గర ఉన్నాయి. అలాగే యువతల పక్క అర్జునుడి దగ్గర గాంధీవం ఉంది, అన్ని అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కొట్టుకుంటే పరిణామం ఎలా ఉంటుందో చూద్దాం. అంటే చంపేసుకోవాలన్నంతగా యుద్ధం చేసుకుంటే ఎవరిని చంప. ఇప్పుడు అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, పాశుపతాస్త్రం ఉంది. అలాగే కర్ణుడి దగ్గర బ్రహ్మాండాస్త్రం ఉంది, భార్గవాస్త్రం ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడి దగ్గర లేని కొన్ని స్పెషల్ ఆయుధాలు కూడా కర్ణుడి దగ్గర ఉన్నాయి. ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ శక్తి ఆయుధం ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకున్నది, అలాగే నాగాస్త్రం. వీటి విరుగుడు అర్జునుడి దగ్గర లేదు. అలాగే ఇప్పుడు ఫేస్ టు ఫేస్ యుద్ధం చేసుకుంటున్నప్పుడు అర్జునుడి దగ్గర గాంధీవం ఉంది, కర్ణుడి దగ్గర విజయధనస్సు ఉంది. ముందు మాట్లాడుకున్నట్టుగా విజయధనస్సు ఉన్న వాళ్ళకి విజయం తప్ప అపజయం ఉండదు. అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంపుకోవాలి అన్న టాపిక్ వస్తే కర్ణుడి కవచకుండలాలని భేదించడం అనేది అర్జునుడికి అయ్యే పని కాదండి. ఎందుకంటే దానికి 1000 సంవత్సరాల తపోశక్తి కావాలి. అది అర్జునుడి దగ్గర లేదు. కర్ణుడు ఏంటి ఇప్పుడు కవచకుండలాలను మనం విరిచేస్తేనే కర్ణుని చంపడానికి అవ్వుద్ది. సో కర్ణుని చంపడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అక్కడ. సో కర్ణుడిని ఎవరూ చంపలేదు. అందుకే కురుక్షేత్రంలో కర్ణుడిని కవచకుండలాలు దానంగా తీసేసుకుని విజయధనుసు లేనప్పుడు కర్ణుని చంపేస్తారు. మనం అందరం అనుకోవచ్చు ఇది తప్పు కదని. బట్ మహాభారతం మనకి టీచ్ చేసేది ఇదే. ఏంటంటే పూర్వం సత్యయుగం రాముడి టైంలో అంతకు ముందు టైంలో ఏం జరిగేదంటే ఎప్పుడు రాక్షసులు సపరేట్గా ఉండేవాళ్ళు, దేవుళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు, ఇద్దరికి క్లాష్ ఉండేది. రాక్షసులు తప్పు చేసిన ప్రతిసారి దేవుళ్ళు దండించేవాళ్ళు, ఇద్దరికి యుద్ధం వచ్చిన ప్రతిసారి దేవుళ్ళే గెలిచేవాళ్ళు. ఎందుకంటే దేవుళ్ళు ధర్మం వైపు ఉన్నారు, రాక్షసులు అధర్మం వైపు ఉన్నారు. బట్ ఈ ద్వాపర యుగంలో ఏంటంటే దేవుళ్ళు రాక్షసులు అందరూ కలిసిపోయారండి. అందరూ కలిసి మానవులుగా జన్మించారు ఇప్పుడు. సో ఇప్పుడు 2 గ్రూపుల కింద డివైడ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే కర్ణుడు దేవుడు అంశతో పుట్టినవాడే, సూర్యుడి అంశతోటి. అలాగే భీష్ముడు దేవుడు అంశతో పుట్టిన దేవతల అంశతో పుట్టినవాడే. అలాగే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ కూడా దేవతల అంశంలో పుట్టినవాళ్ళే. కానీ వాళ్ళు అధర్మాన్ని పాటించారు, అధర్మం వైపు ఉన్నారు. అందుకనే వాళ్ళని చంపేశారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం టీచ్ చేస్తుందంటే మహాభారతం, నువ్వు దేవుడువా రాక్షసుడువా అన్నది మ్యాటర్ కాదు. నువ్వు ఎలా పుట్టావు, నీ పుట్టుకేంటి అది మ్యాటర్ కాదు. నువ్వు ఎటు చూస్ చేసుకున్నావు, నువ్వు ధర్మాన్ని చూస్ చేసుకున్నావా అధర్మాన్ని చూస్ చేసుకున్నావా? నువ్వు అధర్మాన్ని చూస్ చేసుకున్నప్పుడు నువ్వు దేవుడు అయినా రాక్షసుడు అయినా నిన్ను చంపుతారు. ఎలా అయినా కానీ చంపాలి, ధర్మాన్ని కాపాడాలి. అదే మనకి మహాభారతం టీచ్ చేస్తుంది ఇక్కడ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలియకపోతే నేను నేర్చుకుంటాను. అలాగే ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.